రెండవ సమూయేలు, సెకండ్ సమూయేల్ చాప్టర్ 22 వర్సెస్ 1 to 3, 1, 2, 3 వచనములు. రెండవ సమూయేలు. తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ బి టు ద నేమ్ ఆఫ్ జీసస్. తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించాడు, ప్రభుని స్తుతించాడు, ప్రభుని గణపరిచాడు. ప్రభుని స్తుతించే ముందుగా మనంగా సిద్ధపడాలి. ఏ విధముగా ప్రభుని నేను స్తుతించాలి, ఏ విధముగా నేను ప్రభుని ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ విధముగా ప్రభుని నేను స్తుతించాలి, ఏ విధముగా ఘనపరచాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి సౌలు విసిరినటువంటి ఈటె దాడి నుంచి తప్పించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన సందర్భాల్లో మరి మనం ఆలోచిస్తాము దావీదు చక్కగా చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడని. మరి గొలియాదు దగ్గర నుంచి మరి ఆయన తప్పించబడి గొలియాదుని ఒక్క రాయితో పడగొట్టాడు అని మనం అనుకుంటాము. దేవుని యొక్క సహాయము లేనిదే, దేవుని యొక్క సహకారం లేనిదే, దేవుని సన్నిధి లేనిదే మరి మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే మన ప్రవీణత గల వాళ్ళని మనము ఓడించలేము. మనము జయించాలి అంటే ప్రైజ్ ది లార్డ్ మరి దేవుని యొక్క సన్నిధి సహకారము కావాలి. ఓకే. మరి ప్రభువు మరి ఆయన స్తుతింపదగిన దేవుడు. ఆన్లైన్ సిస్టము, అలాగే అనేక రకాల సిస్టమ్స్ మధ్యన మనము ఓకే బయట వాళ్ళకి బాగానే వెళ్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఓకే. ఇక్కడ చూద్దాము ఏమిటంటే సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దావీదు ఆ స్థితి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి సౌలును కూడా నేను చంపాలి అన్న తన ప్రయత్నం చేయలేదు. సౌలుని చంపాలని దావీదు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అభిషేకింపబడిన వ్యక్తిని నేను ముట్టకూడదు. దేవుని చేత అభిషేకింపబడ్డాడు, సమూయేలు చేత అభిషేకింపబడ్డాడు సౌలు. ప్రైజ్ ది లార్డ్. మరి అతడు నుండి తప్పించుకోవడానికే ప్రయత్నం చేశాడు, కానీ ఆయనని చంపడానికి ఎంత మాత్రమో ప్రయత్నం చేయలేదు. మరి సౌలు ఈటె విసిరినప్పుడు ఆ యొక్క ఈటె ఆయనకు తగలకుండా ప్రక్కన వెళ్ళి గోడకి గుచ్చుకుపోయినట్టుగా మరి వార్తలు తెలియజేస్తున్నాయి. మరి ఆ సమయంలో దావీదు గుర్తు చేసుకున్నాడు. ఈ యొక్క పాట పాడి ప్రభుని స్తుతించుకుందాము. మరి ఈ పాట తర్వాత ఆరాధన చేసుకున్నాక మరి షకిని రావాలి. ఆరాధన చేసుకున్న తర్వాత మరి మీకు అవకాశం ఇస్తాను. మరి ఏదైనా మాట కానీ, ఏదైనా సాక్ష్యం కానీ, లేదంటే ప్రభు మాట్లాడిన 7 మాటల్లో ఏదైనా సరే నేను చెప్పాలి అన్నట్లయితే మీరు చెప్పొచ్చు. ఆల్రెడీ 2వ మాటకి రిజర్వేషన్ అయిపోయింది. ఇంకెవరైనా సరే నాకు తెలియచేయండి. మీరేనో చెప్తారమ్మా? 4వ మాట చెప్తానండి. 4వ మాట. ఓకే. ఒక పాట కూడా మీకు అవకాశం అడిగారు. ఓకే చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా 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 నీవు లేని చోటేది యేసయ్యా, లేదాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కరుమరుగ నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, లేదాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండలేనయ్యా. నీవు
గురి అయిన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు. కయీను ఈటి దాటికి బలి అయిన హేబెలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు. అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు. చెవి ఒగ్గి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నే బ్రతుకలేనయ్యా. చెవి ఒగ్గి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నే బ్రతుకలేనయ్యా. నీవుంటే నా వెంట అదే చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా. లేదాగి క్షణం ఉండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా. కనుమరుగ నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 సౌలు ఈటి దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సైతాను పన్నిన కీడుకు పొందబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. సౌలు ఈటి దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సైతాను పన్నిన కీడుకు పొందబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాము. దేవుని యొక్క సన్నిధిని నువ్వు నా వెంట ఉంటే అది చాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిని నువ్వు అనుభవించినట్లయితే హృదయంలో నుంచి గాయాలు పొందినావు, వెలివేయబడినావు. నా శిక్ష నీవు పొంది రక్షణను కనుపరచావు. నీ ప్రేమ ఎంతంతని నే తెలుపలేను. నీ కృపను పాడెదా
యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము,
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సర్వకృపానిధి దేవుడవు, మా స్తుతులకు కారణభూతుడు అయిన దేవా, ప్రపంచమంతా కూడా ప్రభువా ఈ దినమున కలిగి ఉంది, మాకు పాఠము నేర్పించేదిగా ఉంది దేవా. వాటిలోంచి మేము ప్రతి ఒక్కరము పాఠములు నేర్చుకొనగలిగే కృపను దయచేయండి. మీ యొక్క ఆత్మ ద్వారా ప్రభువా యేసయ్య మా యొక్క ఆత్మీయ నేత్రములు వెలిగించండి, సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. రానైన దినములో ప్రభువా నీ యొక్క మహిమార్థమే మేము జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను మమ్మల్ని ఉంచుతారని నేను మాట్లాడిన ఉండగా నీ కృపా సన్నిధి నాతో ఉంచి నడిపించమని అభిషేకించి ప్రభువా నీ బిడ్డలమైన నన్ను మమ్మల్ని ఆదరించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి పోయిన ఆదివారము మట్టల ఆదివారము కదా, ఎస్, పామ్ సండే అన్నది ప్రపంచమంతా జరుపుకున్నారు. ఏమిటి ఆ యొక్క పామ్ సండే, దాని గురించి కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు మాట్లాడుతూ నేను ఒక పాయింట్ ఉంచాను ఈరోజు మాట్లాడడం గురించి. ఏమిటంటే ఆయన మరి పామ్ సండే నుంచి మరలా ఈస్టర్ సండే వరకు ఈ 6 దినములు ప్రత్యేకమైన రీతిలో ఆయన మానవాళి ఏ విధముగా జీవించాలి, ఏమిటి తెలుసుకోవాలి అన్న విషయములు నేర్పించున్నాడు. మరి సోమవారము మందిరమును ఆయన శుభ్రపరిచి ఉన్నాడు. మరి నా యొక్క మందిరమును వ్యాపారపుటిల్లుగా మీరు మార్చి ఉన్నారు, దేవుని యొక్క మందిరమును వ్యాపారమునకు మార్చి ఉన్నారు. అందు విషయంలో యేసు ప్రభు ఆ యొక్క మందిరానికి వెళ్ళి వ్యాపారం చేసే వాళ్ళని, మందిరములో ఉండి దేవుని యొక్క పని దేవుని యొక్క కార్యము కాకుండా వ్యాపారములు చేసే వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళని అక్కడి నుంచి తరిమి వేసినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత మరి అధికారము, ఆయన యొక్క అధికారం అన్నది ఛాలెంజ్ చేయడం జరిగింది. నీవు నిజమైన దేవుని కుమారుడువా అయితే నువ్వు ఇలా చెయ్యు అలా చెయ్యు అని చెప్పి దేవుని యొక్క అధికారమునకు మరి అథారిటీ అన్నది ప్రశ్నించడం జరిగింది అధికారుల చేత. అలాగే మరి రెండవదిగా యోధా అప్పగిస్తాడు, యోధాని కాదు, ఈ యొక్క సమయంలో మనతో ఉన్న ఒక వ్యక్తి నన్ను అప్పగిస్తాడు అని చెప్పి ఉన్నాడు. అలాగే పేతురు గురించి చెప్పి ఉన్నాడు, తినగా నీవు నన్ను మరి ఎరుగను అని 3 సార్లు నువ్వు చెప్తావు. ఎందుకంటే లోకము ఎవరు నిన్ను విడిచినా సరే నేను మాత్రం నిన్ను విడువను, మరణము వచ్చినా జైలు వచ్చినా ఏమొచ్చినా సరే నేను నిన్ను విడువను అని వాగ్దానం చేశాడు పేతురు. ఆయన మాటను బట్టి మిగతా శిష్యులు కూడా మేము కూడా జైలుకైనా వస్తాము, మరణానికైనా వస్తాము, కానీ మేము మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టము అని వాగ్దానం చేశారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ వాగ్దానం మీద నిలబడకుండా మరుసటి రోజు బుధవారం వచ్చినప్పటికల్లా పేతురు చెప్పేశాడు, యోధా ఆయన్ని అప్పగించేశాడు. తర్వాత లాస్ట్ సప్పర్, ప్రైజ్ ది లార్డ్, ఆఖరిగా ఆయన రొట్టె విరిచి ఇది నా శరీరము, మీ కొరకై అర్పబడుచున్న శరీరము, అలాగే కప్పును తీసుకుని ఇది నా రక్తము, నూతన నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అని లాస్ట్ సప్పర్ ఆయన ఇవ్వడము జరిగింది. తర్వాత శనివారము మరి ఎంతో శిష్యుల పాదాలు కూడా కడుగుతాడు. అలాగే కదా నెక్స్ట్ శనివారం వచ్చిందంటే ఎంతో ఉత్కంఠతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మరి యేసు ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు లెగుస్తాడా లేదా, ఎలా లెగుస్తాడు, ఏమో జరుగుతుందో అని ఈవెన్ శిష్యులు కూడా నమ్మలేని స్థితిలో మరి సందిగ్ధంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ టైంలో తెల్లవారి సమయం కల్లా మరి కొన్ని సెంట్ బాటిల్స్ పట్టుకుని కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళతారు. పాపం ఆయన కంపు కొడతాడేమో, ఆయనకు శరీరానికి పూయాలి అన్న ఉద్దేశంలో వాళ్ళు వెళ్ళేటప్పటికల్లా ఆయన అప్పటికే ఆదివారం తెల్లవారమున ఆయన పునరుద్ధానుడైనట్లుగా. సో ప్రతిరోజు కూడా ప్రతి మాట కూడా మీకు నాకు ఒక సందేశము తీసుకొని వచ్చింది. ఓకే, ఆ యొక్క మట్టల ఆదివారము ఆ రోజు పోయిన ఆదివారం పంచుకున్నారన్నమాట. వాళ్ళు హోసన్నా హోసన్నా, రాజు ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వేసిన కేకలు ఏమిటి?
ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని చెప్పి దేవుణ్ణి ఆరాధన చేశారు. యేసు ప్రభుని ఆరాధన చేస్తుంటే ఆయన గాడిద పిల్ల మీద రావడము, ఆ విధముగా ఆయన ఆరాధన చేయడము, అనేక మంది ఆయన స్తుతిస్తూ ఉంటే ప్రజలు, అనేక మంది శిష్యులు తప్ప మిగతా వాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు దాన్ని వ్యతిరేకించారు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఓకే, మరలా అక్కడ మాట్లాడే మాటల్లో లూకా సువార్త 22వ అధ్యాయము, పేతురు యేసు ప్రభు ఎవరో తెలియదు అని చెప్పిన తర్వాత ఆఖరికి వచ్చేటప్పటికల్లా మరి వెళుతూ ఉంటే మూడవసారి కూడా ఆయన ఎవరో తెలియదు అని బొంకుతాడు. ఓకే, లూకా సువార్త 22వ అధ్యాయము 60వ వచనం చూస్తే, అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు. అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. ప్రైజ్ ది లార్డ్. మనము ఎంత మంచి విశ్వాసులమైనా, ఎంత పరాక్రమశాలులమైనా దేవుని మాటకు తలొగ్గవలసిందే, దేవుని యొక్క చిత్తమునకు తలొగ్గవలసిందే. అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసింది. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని, పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యో, ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది పంచినప్పుడు నేనున్నానే, లాజరును మరణము నుంచి తిరిగి లేపినప్పుడు నేనున్నానే, అనేక మంది గుడ్డి వారిని, కుంటి వారిని బాగు చేసినప్పుడు నేను చూశానే. సర్వశక్తి గల దేవుడు ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన కార్యములు నేను అనేకమైన విన్నాను, నేను అనుభవించానే. కానీ నేను ఎందుకు నమ్మలేకపోయినాను, ఎందుకు భయపడ్డాను, ప్రజల ముందు యేసుని ఒప్పుకోవడానికి నేను ఎందుకు భయపడ్డాను అని పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం గురించి నేను ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందుగా మరి ఆయన మాట్లాడిన 7 మాటలు ఒక్కసారి అలా టచ్ చేసి వెళతాను. ఏమిటి ఆ యొక్క 7 మాటలు అని చెప్పి చూసినట్లయితే, మొట్టమొదటి లూకా సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనము. ప్రతి మాట కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఎవ్రీ వర్డ్ హ్యాస్ గాట్ ఎ లెసన్. ఇఫ్ యు వాంట్ టు లెర్న్, ఇఫ్ యు వాంట్ టు హియర్ అండ్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ గాడ్, ఎవ్రీ వర్డ్ హ్యాస్ గాట్ ఎ లెసన్. ద వర్డ్, 7 words which Lord spoke on cross of Calvary. First word is Luke chapter 23 verses 34. లూకా 23:34. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. చాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నాడు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాము. ఆయన మాట్లాడలేదు. ఏం చెప్తున్నాడు? తండ్రితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా విందాము, అర్థం చేసుకుందాం. యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రితో మాట్లాడేది ప్రార్థన. ఏమిటి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. వీళ్ళేం చేస్తున్నారు? గడ్డం పట్టుకు లాగేవాడు ఒకడు, మొక్కం మీద ఉమ్ము వేసేవాడు ఒకడు, నువ్వు నిజంగా క్రీస్తు అయితే పైనుండి దిగిరాను అనేవాడు ఒకడు, నువ్వు కూడా రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అనేవాడు ఒకడు. ప్రస్తుతం ఒక్కొక్కరు వాళ్ళకి నోటుకొచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆ మరణమును జయించిన యేసుని అనేకమైన మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే ఈయనేమంటున్నాడు? వాళ్ళని దూషించలేదు, బదులు మాట అనలేదు, వాళ్ళని ఏమీ అనలేదు, కానీ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరెరుగురు. ఏం చేస్తున్నారు? వాళ్ళు సృష్టికర్త మీద తిరగబడుతున్నారు. సృష్టికర్త మీద అనేకమైన నిందలు మోపుతున్నారు. నువ్వు దేవుడు అయితే నువ్వు దిగి వచ్చి మమ్మల్ని కూడా రక్షించు అని ఒక దొంగ అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అనేకమైన సందర్భాల్లో అనేక మంది నిన్ను నన్ను క్రైస్తవులు అనబడే వాళ్ళని దూషిస్తూ ఉంటే ఆ మాట అనగలుగుతున్నావా? వాళ్ళు తెలిసి అంటున్నారా, తెలియక అంటున్నారా? నిజంగా నువ్వు దేవుడు అయితే పైనున్న 3 మేకులు పీక్కుని రావయ్యా అని లోకము ఛాలెంజ్ చేస్తుంది ఈనాటికి.
ఈ రోజుకి అనేక మంది శిలువ మీద వేలాడుతున్న యేసును ఛాలెంజ్ చేస్తున్నారు. కానీ ఆయన మరణమును జయించి లేచిన వ్యక్తి అని ప్రజలు గుర్తించలేకపోతున్నారు. ఈ దినమును కూడా నీవు నేను కూడా నిన్ను ఎవరైనా దూషిస్తే మనం ఏం నేర్చుకుంటున్నాము? జాగ్రత్తగా వినండి. ఎవరైనా నిన్ను దూషిస్తే వాళ్ళు తెలియక అంటున్నారు అనుకుంటున్నావా, లేదంటే వాళ్ళు తెలిసి అంటున్నారని అనుకుంటున్నావా? ఏదైనా చిన్న పిన్నవాడు మన మీద 1-2 చేశాడు అనుకోండి, వాడిని కొడతామా లాగిపెట్టి? ఎరా నేను పెళ్ళికి వెళ్దాం అనుకున్నాను, మంచి బట్టలు వేసుకొని వచ్చాను, నా మీద ఇలా పోసావేంట్రా అని చెప్పి వాడిని కొడతామా? వాడిని దూషిస్తామా? ఎందుకు? వాడిని ఏమి అనము? వాడు తెలియక చేశాడు, వాడు తెలియక చేస్తున్నాడు. అటువంటి రీతిలో ఆ పసిబిడ్డలాగా ఆ ప్రజలను ఆయన అర్థం చేసుకొని, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు. ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీ వర్డ్ హ్యాస్ గాట్ ఎ వాల్యూ. The word which the Lord has spoken has got a deep meaning to forgive the others. Not only the others who pricks you, who abuses you, who demands from you. Praise the Lord. ప్రజలు నిన్ను నిందించేవాళ్ళు, నిన్ను హింసించేవాళ్ళు, వాళ్ళ కోసము ప్రార్థన చేశాడు. వాళ్ళ మీద విసుక్కోలేదు సరిగదా, వాళ్ళ కోసము ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు. దే డు నాట్ నో వాట్ దే డూ. ప్రైజ్ ది లార్డ్. వీరెరుగరు కనుక వీరిని ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే నో నాట్ what they do. They do not know what they do. Praise the Lord. So he is asking the Lord to forgive them. He is asking the Father to forgive them. What type of nature we have? We expect the Lord should hear our prayer. We feel that we speak and we follow the Lord. Every year we are celebrating Good Friday, Easter and Christmas. Every year we are celebrating. But how much change do we have? How much conviction and conversion we have? We have been convicted and converted. Unless you are converted, you will not be risen like Jesus. You have to be risen like Jesus. Means you have to be crucified like Jesus. నీవు క్రీస్తు వలె లేపబడాలి అంటే క్రీస్తు వలె నీవు సిలువ వేయబడాలి. మనం ఏం చేస్తాము? లాగిపెట్టి ఒక్కడిస్తాము. నిన్ను దూషిస్తే ఎరా పెద్ద చిన్న లేకుండా మాట్లాడతావా? మన యొక్క సత్తువ, మన బలము, మన యొక్క కోపము, మనకున్న అధికారము అన్నీ చూపిస్తాము. కానీ సర్వాధికారి అయ్యుండి తను తానుగా ఏ విధముగా తగ్గించుకున్నాడు? పోయిన ఆదివారం చూస్తున్నాము. గుర్రం మీద రావాల్సిన రాజు, రథము మీద రావాల్సిన రాజు, ఏనుగు మీద రావాల్సిన రాజు ఒక గాడిద పిల్ల మీద కూర్చొని వచ్చాడు. తను తానుగా ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో నిన్ను నన్ను హెచ్చించడానికి, నిన్ను నన్ను హెచ్చించడానికి. ప్రైజ్ ది లార్డ్. నాకేమీ డబ్బు లేవు, నా దగ్గర ఆస్తి లేదు అని అనుకుంటున్నావేమో. నువ్వు పుట్టడానికి ఒక నర్సింగ్ హోమ్ అయినా ఉంది, కానీ యేసు ప్రభు పుట్టడానికి నర్సింగ్ హోమ్ లేదు. అక్కడ డెలివరీ తీసుకోవడానికి డాక్టర్ అమ్మ లేదు, ఆయా లేదు, నర్సు లేదు. కానీ తన పశువుల పాకలో జన్మించాడు. అటువంటి దేనస్థితి ఇంకెవ్వరు కూడా ఉండరు. నిన్ను నన్ను హెచ్చించే విషయంలో తను అంత దీనుడిగా తయారయ్యాడు. అర్థమవుతుంది కదా? ఎందుకు అంత దీనస్థితి యేసు ప్రభు వెళ్ళవలసి వచ్చింది? ఆయన కోసం ఒక సత్రము కూడా సిద్ధం చేసుకోలేడా? ఒక హాస్పిటల్ సిద్ధం చేసుకోలేడా? అతని కోసము మంచి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లని, నర్సులని సిద్ధం చేసుకోలేడా? ప్రైజ్ ది లార్డ్. ఏమీ లేని స్థితికి తను వెళ్ళాడు. ఎందుకంటే నిన్ను ఉన్నవాడిగా చేసే నిమిత్తమే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు రిచ్? ఇప్పుడు ఎవరు డబ్బు ఉన్నవాళ్ళు, ధనవంతులు అంటే కోట్లు ఉన్నవాళ్ళు అనుకుంటారు. నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంది, మీ దగ్గర రూపాయి కూడా లేదనుకోండి, అప్పుడు ఎవరు రిచ్? నేనే రిచ్. అవునా కదా? నా దగ్గర 10 రూపాయలు ఉంది, కానీ మీ దగ్గర 1 రూపాయి కూడా లేకుండా కూర్చున్నారనుకోండి, అందరిలోకి ఎవరు రిచ్? నేనే రిచ్. యేసు ప్రభు అలాగే హీ మేడ్ అస్ రిచ్ బై మేకింగ్ హిమ్సెల్ఫ్ పూర్. తనకు తానుగా దీనుడు, బీదవాడు, లేనివాడుగా చేసుకోవడం ద్వారా నిన్ను నన్ను ధనికుడుగా చేశాడు, బలవంతుడిగా చేశాడు, అధికారం గలవాడుగా చేశాడు. ఎలాగా? తను తాను రిక్తునిగా చేసుకోవడం ద్వారా, తను తాను ఖాళీ చేసుకోవడం ద్వారా నీకు నాకు కూడా అధికారం ఇచ్చి ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చాడు.
ఏం ప్రార్థన చేస్తున్నాడు? మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు, వీళ్ళని క్షమించండి తండ్రి, వీళ్ళని క్షమించమన్నాడు. రెండో మాట 23లోనే 43, నేడు నీవు నాతో కూడా పరదేశిలో లూకా 23:43. మరి ఒక దొంగ చెప్తాడు, మరి నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. కానీ ప్రక్కనున్న రెండవ దొంగ ఏమంటాడు? వెరీలీ ఐ సే అంటుంది, టుడే thou shalt be with me in the paradise. Before that if you see, అయితే రెండవ వాడు సెకండ్ కింగ్ వాట్ హీ డిడ్ ఇన్ 40 verse onwards, వానిని గద్దించి he rebuked him, వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి 41 English, read in English. Indeed justly we receive the due reward. నీకు నాకు కూడా ఈ యొక్క పొందే శిక్ష అన్నది సబబే, ఇది న్యాయమే. కానీ బట్ దిస్ మ్యాన్ హ్యాడ్ నథింగ్, హీ హ్యాస్ డన్ అమేజ్ నథింగ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరి ఎటువంటి తప్పిదము చేయలేదు, ఈయన ఎటువంటి తప్పిదము చేయలేదని దొంగ ఒప్పుకున్నాడు. ఈయన ఎటువంటి తప్పిదము చేయలేదని మరి పొంతు పిలాతు ఒప్పుకున్నాడు. ఈయన ఎటువంటి తప్పిదము, ఈయన మరి నేరము అపరాధి అని, నిరపరాధి అని 30 వెండి నాణెములకు అమ్మివేసిన ఇస్కరియోతు యూదా కూడా ఒప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయన నిరపరాధిని నేను అప్పగించానే, నిరపరాధిని నేను అప్పగించానే అని ఇస్కరియోతు యూదా ఏడ్చినట్టుగా మనం చూసాము. ప్రైజ్ ది లార్డ్. సో ఈయన నిరపరాధి, ఏ యొక్క అపరాధము చేయలేదు అని దొంగ కూడా శిలువ మీద ఒప్పుకొని, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. రీడ్. రిమెంబర్ మీ, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ యొక్క రాజ్యంలో నీవు వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. సో ఈ యొక్క రెండవ ద్వారా ఏమి తెలుస్తుంది? ఏమిటి ఆయన బయలుపరిచున్నాడు? ఆయన నిరపరాధి, ఆయనలో ఎటువంటి తప్పిదము లేదు. మరలా ఈ దొంగ కూడా నేను అపరాధిని, నీకు నాకు అయితే ఈ యొక్క శిక్ష సమంజసమే. ప్రైజ్ ది లార్డ్. ఆయన అపరాధి అని ఒప్పుకున్నాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతూ ఆయన నిరపరాధి అని ఒప్పుకున్నాడు. ఓకే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయం నీతో చెప్తున్నాను. మరి అప్పుడే అదే సమయంలో ఆయన కూడా పరదేశకు చేర్చబడినట్లుగా మనం గ్రంథములు చెప్తున్నాయి. మూడవ మాటకు వెళుతున్నాను. యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19:26లో 26 తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఇదిగో నీ కుమారుడు. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదిగో నీ తల్లి. ఉమెన్ హోల్డ్ దై సన్, బిహోల్డ్ దై సన్. తన యొక్క తల్లితో చెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు. తల్లి యొక్క బాధ్యత, వృద్ధాప్యంలో తల్లి యొక్క బాధ్యత. మరి చాలా సమయంలో చెప్తుంటాను, మరి స్త్రీ యొక్క బాధ్యత తండ్రిది, తర్వాత భర్తది, తర్వాత కుమారునిది. ప్రైజ్ ది లార్డ్. మరి స్త్రీని ఒంటరిగా ఆయన విడిచిపెట్టలేదు. స్త్రీ మరి చాలా సులువుగా మోసపరచబడుతుంది అన్న ఉద్దేశంలో మరి మరియను పూజ చేసే మరియను కూడా అనేక మంది మరియను ఆరాధన చేస్తారు, గౌరవించండి. కానీ ఆరాధికుడు మరియ కాదు, యోసేపు కాదు, తిమోతి కాదు, పౌలు కాదు. ప్రైజ్ ది లార్డ్. కేవలము రక్తము చెందించిన యేసయ్య మాత్రమే, ఆయన మాత్రమే పూజింపదగిన వాడు. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషుకి మధ్యవర్తి ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ నరుడు ప్రభువైన యేసుక్రీస్తు. హెబ్రీయులు రాసిన పత్రికలు చెప్తాడు. ఓకే, మరి తన యొక్క తల్లి అయిన మరి యొక్క బాధ్యత యోహానికి అప్పగించినట్లుగా మనం 3వ మాటలో చూస్తున్నాము. ఉమెన్ హోల్డ్ దై సన్. ప్రస్తుతం నీ యొక్క కుమారుని నీకు అప్పగిస్తున్నానని 3వ వచనము. 4వ వచనం చెప్తున్నాడు మత్తయి సువార్త 27:46లో.
మత్తయి సువార్త 27:46లో మై గాడ్ వై ఆర్ట్ దౌ ఫర్సేకెన్ మీ. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 27:46 ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రైజ్ ద లార్డ్. నా మాట. ప్రైజ్ ద లార్డ్. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఎందుకు చెయ్యి విడిచాడో తెలుసా? చెయ్యి విడిచాడు, విడవలేదు అనుకోవద్దు. తన యొక్క కుమారుణ్ణి శిక్షిస్తూ ఉంటే ఏ తండ్రి చూస్తూ ఉండగలడు? ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు యేసు ప్రభుని అంటిపెట్టుకుని ఉన్నాడు. ప్రతి క్షణము కూడా యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన క్షణము నుంచి కూడా, ప్రైజ్ ది లార్డ్, పుట్టక ముందు నుంచి కూడా తండ్రి ఆయన విషయంలో శ్రద్ధ వహిస్తూనే ఉన్నాడు. మరి హేరోదు సంవత్సరంలోపు పిల్లలందరినీ కూడా చంపాలని ప్రయత్నం చేస్తున్నాడంటే వాళ్ళని బెత్లెహేముకు పంపించాడు, ఐగుప్తుకు పంపించాడు. ఒక్కొక్క సమయంలో వాళ్ళని తప్పించుకొని వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి అనేకమైన సందర్భాల్లో ఆయన వెంటాడుతూ తండ్రి యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు యేసయ్య. కానీ ఆ పర్టికులర్ టైంలో శిలువ మరణము పొందేటప్పుడు శరీరధారిగా ఉన్నాడు. పాపమునకు శిక్ష, శరీరమునకు శిక్ష. ఆయన కలువరి శిలువలో పాప శరీరము యొక్క శిక్ష ఆయన శరీరములో మొయ్యాలి అని ఆయన తనకు తానుగా ఆ శిక్ష భరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నీవేళ నన్ను చెయ్యి విడిచిపెట్టావు. తండ్రి చూడలేకపోయినాడు ఆయన యొక్క బాధ, ఆయన పడే కష్టము తండ్రి చూడలేకపోయినాడు. దూరంగా వెళ్ళిపోయినాడు. తండ్రి నీవేళ నన్ను విడిచిపెట్టావు. తన యొక్క ఆర్ధందన ఏమంటారు దాన్ని, ఆక్రందన, తన యొక్క బాధ శరీర రీతిగా ఉన్నాడు గనుక, ఆయన శరీరీతిగా ఉన్నాడు అని లోకమునకు చూపించడం గురించి ఐ థర్స్ట్, నేను దప్పికొని ఉన్నాను. ఆయన దప్పికొన్నా సరే ఏమి తాగకుండా ఉండగలడు. ప్రైజ్ ది లార్డ్. దప్పిగా ఆయనకి రాక్కర్లేదు, కానీ ఆయన శారీరకంగా యాజ్ అ హ్యూమన్ బాడీ రక్త మాంసములతో ఆయన సిలువలో వేలాడుతున్నాడు అన్న విషయము లోకమునకు చూపించడం గురించి ఆయన దప్పికొన్నాడు. ఐ థర్స్ట్ అంటాడు. ఆయన దప్పికొని ఉన్నాడు. 5వ వచనము ఐ థర్స్ట్. ప్రైజ్ ది లార్డ్. ఆయన దాహము కొని ఉన్నాడు. నేను అందరిలాగానే ఒక మానవ శరీరముతో, ప్రైజ్ ది లార్డ్, మానవ శరీరముతో ఉన్నాను అన్నది చూపించడం గురించి ఐ థర్స్ట్, నేను దప్పికొని ఉన్నాను. మానవ శరీరంలో ఉన్నప్పటికీ ఆయన దైవ అభిషేకముతో క్షమించగలిగి ఉన్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. దైవ అనుభవము, దైవ అభిషేకము ఆయన మీద ఉంది గనక, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ దొంగ ఈరోజు నీవు నాతో ఉంటావు అన్నప్పుడు ఆయనతో పాటు ఉన్నాడు. ఉమెన్ హోల్డ్ ద సన్, తన యొక్క తల్లి యొక్క బాధ్యత అప్పగించాడు. మరి తండ్రి ఆయనను విడిచిపెట్టినట్లుగా ఆయన గుర్తించాడు. మై గాడ్ వై ఆర్ట్ దౌ ఫర్సేకెన్ మీ, నన్నెందుకు విడిచిపెట్టావు అని చెప్పి పలుకుతూ ఐ థర్స్ట్. 5వ మాట, ఫిఫ్త్ వర్స్ హీ స్పోక్ ఈజ్ ఐ థర్స్ట్. నేను దప్పికొనిచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి దాహం వేస్తుంది? చెమట కారిపోయినప్పుడు దాహం వేస్తుంది, నడిచి వచ్చినప్పుడు దాహం వేస్తుంది, అలసిపోయినప్పుడు దాహం వేస్తుంది, బయట బాగా ఎండగా వేడిగా ఉన్నప్పుడు దాహం వేస్తుంది, బాడీలో నీరు అంతరించకపోయినప్పుడు, బాడీలో ఉన్న నీరు చెమట రూపంలో బయటికి వచ్చేసినప్పుడు దాహము వేస్తుంది. నేను దప్పికొన్నాను. మనిషిగా రక్త మాంసములతో ఉన్న వ్యక్తి కనుక తన యొక్క స్థితిని చూపించడం గురించి ఐ థర్స్ట్, నేను దప్పికొన్నాను అంటాడు. తర్వాత మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అని చెప్పి ఏం చేశాడు? తల వంచి తన యొక్క ఆత్మను అప్పగించి ఉన్నాడు. ఏమిటి ఫినిష్డ్? వాట్ ఈజ్ ఫినిష్డ్? ఏమిటి అయిపోయింది? ద వర్క్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గూర్చిన పని, రక్షణ గూర్చి దేవుడు తండ్రి తనకు అప్పగించిన పని. ఐ హ్యావ్ ఫినిష్డ్ ఇట్. ప్రైజ్ ది లార్డ్.
తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన పుట్టినప్పటి నుండి, ఆయన భూమి మీద పడినప్పటి నుండి అనుక్షణము సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు యేసు ప్రభు సిలువకు ఎక్కనివ్వకుండా చేయడానికి. యేసు సిలువకు ఎక్కనివ్వకుండా చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సిలువకు ఎక్కాడా, సిలువలో తన యొక్క ప్రాణమును ధారపోసాడా, తన పని జరిగినట్టే, రక్షణ పని జరిగినట్టే, తండ్రి అనుకున్న పని జరిగినట్టే. తండ్రి నువ్వు అనుకున్న పని నేను జరిగించాను, ఇట్ ఈస్ ఫినిష్డ్. రక్షణ పని, రక్షణ కార్యము, నీవు నాకు అప్పగించిన రక్షణ కార్యము నేను ముగించాను, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది. 7వదిగా లూకాసు సువార్త 23:46లో ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమిట్. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. ఆయన తండ్రి. ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ప్రైజ్ ది లార్డ్. ఆఖరు మాట ఈ మాట చెప్పి ఆయన యొక్క ప్రాణమును విడిచిపెట్టాడు. లూకా 23:46లో చూస్తున్నాము, ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమిట్, నీ యొక్క చేతులకు నా యొక్క ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను. అయిపోయింది, రక్షణ పని అయిపోయింది. నీ యొక్క చేతికి నా యొక్క ప్రాణమును, నా ఆత్మను అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంవత్సరము ఈ యొక్క మాటలు ధ్యానిస్తూ ఉంటారు అనేకమైన సంఘాల్లో. ఈ దినమున మనం నేర్చుకోవాల్సింది, మన సంఘమునకు ప్రభు ఈరోజు ఇచ్చిన మాట ఏమిటా యొక్క మాట? లూకాసు వార్తలో చెప్పి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నో, లూకాసు వార్త 22లో నేను చెప్పాను, వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనకున్న సందేశము లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనము. పీటర్ వెంట్ అవుట్ అండ్ వెప్ట్ బిటర్లీ. బయటకు వెళ్ళి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? అయ్యో ఈ నిరపరాధిని, ఈయన నుంచి అనేకమైన మేళ్ళు అనుభవించిన నేను, అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యములు చూసిన నేను, ఆయనను వెంబడించిన నేను, ఇన్ని సంవత్సరములుగా ఆయన వెనకాల తిరిగిన నేను, ఆయన ఎవడో నాకు తెలియదన్నాను. అందుకు పేతురు సంతాపపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు సంతాపపడ్డాడు. మొన్నటి దినమున ఎంతో ఏడ్చాను ఉదయకాల సమయంలో ఈ మాట ధ్యానించినప్పుడు. సంతాపపడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎప్పుడైనా సంతాపపడతామా? చేసుకున్న పెళ్లి గురించి కానీ, కొన్న ఐటెం గురించి కానీ, మాట్లాడిన మాట గురించి కానీ, ఎవరితోనైనా ఏదైనా మాట్లాడిన మాట గురించి ఎప్పుడైనా సంతాపపడ్డావా? నువ్వు కొన్న ఐటెంను బట్టి అనవసరంగా ఇది కొన్నానే పశ్చాత్తాపడ్డామా ఎప్పుడైనా? దానివల్ల నష్టాలు వచ్చినప్పుడు అనవసరంగా ఇది కొన్నానే, అనవసరంగా నిన్ను కన్నానే. ఎంతమంది తల్లిదండ్రులు అనట్లేదు నీ పిల్లల బట్టి, అనవసరంగా నిన్ను కన్నానురా. ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చూసి అనట్లేదు? పశ్చాత్తాపడండి, రిపెంట్ అవ్వండి. నీ భర్తను బట్టి కానీ, నీ భార్యను బట్టి కానీ, నీ పిల్లల బట్టి కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగం బట్టి కానీ, నువ్వు ఉన్న స్థితిని బట్టి కానీ, ఎందుకు ఇలాగ వచ్చింది, ఎందుకు ఇలాగ అయింది? నష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కరువులు, కష్టాలు, ఇబ్బందులు వస్తున్నాయి. పశ్చాత్తాపడుతున్నావా? అన్న మాటను బట్టి అనవసరంగా అన్నానే. మన 4 రోజుల క్రితం ఒక ఫ్యామిలీ మా ఇంటికి వచ్చి చెప్పారు, అనవసరంగా అన్నానండి ఆ మాట, అనవసరంగా అన్నానండి, మీకు దూరం అయిపోయానండి, సంఘానికి దూరం అయిపోయానండి. దేవుడు కూడా నరుని సృష్టించినందుకు పశ్చాత్తాపడ్డాడు. అవునా కదా? ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో, ఆదికాండం 6వ అధ్యాయము నరుల చెడుతనము 5-6 వచనాల్లో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. భూమి మీద పెరిగిపోతుంది. భూమి మీద పెరిగిపోతుంది. ఎంతగా పెరిగిపోతుందంటే
ప్రస్తుత దినాల్లో చూస్తే మగోడు పెళ్లి చేసుకోవచ్చు, ఆడోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ప్రస్తుత దినాల్లో చూస్తే పెళ్లికి ముందు ఎలాగైనా జీవించవచ్చు, ఎక్కడైనా డేటింగ్ చేయొచ్చు, ఎవరితోనైనా ఉండొచ్చు. రోజులు ఏ విధముగా తయారవుతున్నాయో చూడండి, ఒక్కొక్క రోజు. మరి ఆ దినాల్లోనే దేవుడు నరుని చేసినందుకు సంతాపపడ్డాడు. అయ్యో, వీళ్ళని ఎందుకు సృష్టించానా? మరి అప్పుడు సంతాపపడిన దేవుడు ఇప్పుడు పడడా? ఇప్పుడు మనుషులను చూసి వాళ్ళ ప్రవర్తనను చూసి సంతాపపడ్డా? నీ ప్రవర్తనను బట్టి దేవుడు సంతాపపడుతున్నాడేమో. ప్రభువా, నన్ను క్షమించండి, నా ప్రవర్తన ద్వారా నీకు గాయములు నేను రేపుతున్నానా? తోమలాగా నేను వేలు పెడితేనే కానీ నేను నమ్మను అన్న రీతిలో నిన్ను బట్టి, నీ మాటలను బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుడు సంతాపపడుతున్నాడా? పరీక్ష చేసుకుందాము. వాక్యము వినడానికి, చదవడానికి, చెప్పడానికి మాత్రమే కాదు, నీ యొక్క జీవితంలో దీన్ని అనువర్తింపజేసుకోవాలి. వాక్యము మన యొక్క జీవితంలో అనువర్తింపజేసుకోవాలి. పేతురు వెలుపలిపోయి సంతాపపడ్డాడు. దేని గురించి సంతాపపడ్డాడు? తన యొక్క ప్రవర్తన గురించి, తన బిహేవియర్ ద్వారా దేవుని ఎంతగా బాధ పెట్టాడో దాని గురించి సంతాపపడ్డాడు. నరుని చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడు. భూమి మీద పాపము పెరిగిపోతుందని చెప్పి జలప్రళయం ద్వారా నోవహు కాలంలో ఆయన నాశనం చేసిన తర్వాత ఆయన మరీ బాధపడ్డాడు. ఇంకెప్పుడు కూడా జలప్రళయం ద్వారా ఈ ప్రజలు నేను నాశనం చేయను, అయ్యో నేను పుట్టించిన ప్రజలే, నేను సృష్టించిన ప్రజలే ఎందుకు ఇలాగైపోయినారు, అయినప్పటికీ నేను 100% ఈ విధముగా నేను నాశనం చేయను. నోవహు కాలంలో మొత్తం అంతా కూడా నాశనం చేస్తున్నాడు. కానీ ప్రస్తుత కాలంలో అనేకమైన చోట్ల జలప్రళయాలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ చాలామందిని ఉంచుతున్నాడు, మొత్తం నాశనం చేయట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక ముందు ఇటువంటి నాశనం నేను చెయ్యను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పశ్చాత్తపడ్డాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో చూస్తే కాలేబు, యెహోషువ తప్ప. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 36 నుంచి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 36 నుంచి. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సణుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. వీరిద్దరు మాత్రమే మంచి సమాచారం ఇచ్చి ఉన్నారు. దేవుడు పంపించాడు, మోషే ద్వారా మోషే పంపించాడు. ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి, ఆ దేశానికి వెళ్ళి చూసి రండి, అది పాలు తేనెలు ప్రవహించే దేశము, అక్కడ మీకు క్షేమం ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి చూసి రండి. వీరు అక్కడికి వెళ్ళి చూసి ఇచ్చారు. మీకోసం ఆ దేశం నేను ఇచ్చాను అంటాడు. 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చెను. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. 9 కూడా, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారు నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా. ప్రైజ్ ది లార్డ్. చాలండి. మరి ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ దేశము మీకు ఇచ్చాను, మీరు వెళ్ళండి అంటే వీళ్ళు ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరు వెళ్ళి చూసి వచ్చి ఏం చెప్తున్నారు? చెడ్డ సమాచారం ఇచ్చారు. దేవుని గురించి, దేవుని సేవకుల గురించి పాజిటివ్ రిపోర్ట్ మనం ఇవ్వాలి ఎప్పుడైనా సరే, వ్యతిరేకమైన రిపోర్ట్ కాదు. దేవుని గురించి, దేవుని వాక్యమును గురించి, దేవునికి సత్యమును గురించి అనుకూలమైన సమాచారం ఇవ్వాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా మనము సమాచారం ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. దేవుని శక్తికి తక్కువ అంచనాగా, దేవునికి అధికారమునకు తక్కువ అంచనాగా, ఇతరుల్లో నిరీక్షణ పుట్టించాలి నువ్వు మాట్లాడే మాటలు. ఇతరులలో దేవుని పట్ల
నమ్మకత్వాన్ని పుట్టించాలి, విశ్వాసమును కలిగించాలి. నీ మాటలు ఏం ప్రార్థన లేదు, ఏం విశ్వాసం లేదు, మరి దేవునికి దేవుని ఉద్దేశమునకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినట్లయితే ఈ ప్రజల్లాగా నాశనం అయిపోతాం. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రజలు ఏం చెప్పారు? కాలేబు, యెహోషువ తప్ప మిగతా వారు చెడు సమాచారం ఇచ్చారు. దేవునికి ఉద్దేశమునకు వ్యతిరేకంగా వాడు సమాచారం ఇచ్చినందుకు గాను ఈ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును వచ్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సణుగునట్లు చేసిన మనుషులు, సర్వ సమాజము దేవుని మోషే మీద సణుక్కున్నారు. అర్థమైంది మీకు సబ్జెక్టు? సర్వ సమాజము దేవుని మీద, మోషే మీద సణుక్కున్నారు. మోషే మీద సణుగుటకు కారణంగా చేసిన ఈ ప్రజలందరూ ఏం చేస్తారు? రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి. సో పశ్చాత్తాపడదాము. మొదటి దినవృత్తాంతాల 21వ అధ్యాయంలో దావీదు పశ్చాత్తాపడ్డాడు. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము. అనవసరంగా ఈ ప్రజలని లెక్కించానే, అనవసరంగా బెత్షెబ దగ్గరికి వెళ్ళానే, అనేకమైన సందర్భాల్లో మరి దావీదు మహారాజు పశ్చాత్తాపడ్డాడు. తను చేసిన పాపమును బట్టి దావీదు మహారాజు పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ నేను చూసే పాయింట్ ఏమిటంటే మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము 8వ వచనము, పేజ్ నెంబర్ 351. I have sinned greatly because I have done this thing, but now I beseech thee, I beg unto thee. నీ యొక్క సేవకుని యొక్క ఆ యొక్క తప్పిదమును క్షమించి, నేను ఎంత తెలివి తక్కువగా చేశాను ప్రభువా, ఎంత తెలివి తక్కువగా చేశాను. ఎంతమంది ఉంటేనేమి, పోరాడేది నేను కాదు, నీవు పోరాడతావు కదా. ఎంత సైన్యం ఉంటేనేమి, పోట్లాడేది నేను కాదు కదా, నువ్వు ఉండి చేయిస్తావు కదా. మరి అటువంటి నమ్మకము దేవుని మీద ఉండే దావీదు మహారాజు, ప్రైజ్ ది లార్డ్, ఆయన చేశాడు. ఏం చేశాడు? సైన్యం ఎంత ఉన్నారో లెక్క పెట్టమన్నాడు. ఎంత ఉన్నారో లెక్క పెట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. చేసి నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని రియలైజ్ అయ్యాడు దావీదు మహారాజు. నేను ఈ కార్యం చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మొరపెట్టాడు. ఎంతో అవివేకముగా నేను ఈ పని చేశాను. అనేకమైన సందర్భాల్లో మనము చేసిన అవివేకపు పనులు బట్టి మనకి తర్వాత రియలైజేషన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో రియలైజేషన్ వచ్చినా సమర్థించుకుంటాము. ఆ పరిస్థితుల్లో ఎవరైనా అలాగ అంటారు, ఆ పరిస్థితుల్లో ఎవరైనా అలాగే మాట్లాడతారు అని అనుకుంటాము, సమర్థించుకుంటాము మనగా. కానీ దావీదు మహారాజు తనకి తప్పిదము ఒప్పుకున్నాడు. ఈవెన్ దేవాది దేవుడే అనవసరంగా నరులను సృష్టించానే, అనవసరంగా ఈ ప్రజలను నాశనం చేశానే అని హృదయమందు నొచ్చుకున్నాడు. దావీదు మహారాజు పశ్చాత్తాపడ్డాడు. మత్తయి సువార్త 27:3 యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపడ్డాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకి విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయన అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా Matthew chapter 27:3 ప్లీజ్ రీడ్. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి, ఆయనకు యేసయ్యకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి. ప్రైజ్ ది లార్డ్. యూదాలో ఎటువంటి మార్పు వచ్చింది? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేశాను,
నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని, నేను ఎటువంటి పాపిని సుమా అని చెప్పి తను రియలైజ్ అయ్యాడు. వారు దానితో మాకేమి, నీవే చూసుకో. అతడు ఆ వెండి నాణెములు దేవాలయం పారవేసి పోయి ఊరి పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, రియలైజేషన్. అనేక మంది వాళ్ళు చేసిన తప్పిదములు బట్టి పశ్చాత్తాపడ్డారు. ఆఖరిగా ఒక వ్యక్తిని చూపిస్తాను, పశ్చాత్తాపడడానికి అవకాశం లేదంట. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16, 17 వచనాల్లో. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. ఏసావు అనవసరంగా జ్యేష్ఠత్వపు హక్కు అమ్మివేశానే. తర్వాత ఎంతగానో ప్రయాసపడ్డాడు, ప్రాధేయపడ్డాడు, కానీ అవకాశం ఆయనకి దొరకలేదు. ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికాడు. మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రాణముతో ఉన్న నీవు నేను కూడా మరి పశ్చాత్తాపడడానికి అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినాను. ఈ దినమున నీకు నాకు కూడా శ్రద్ధతో వెతకడానికి అవకాశం ఇచ్చాడు. సమాప్తమైంది. మరణము చెందిన వెంటనే, మనలోంచి ప్రాణము వెళ్ళిపోయిన వెంటనే సమాప్తమైంది. రక్షణ పొందడానికి కూడా సమయం లేదు. ప్రైజ్ ది లార్డ్. నీలో ప్రాణం ఉన్నంత వరకే రక్షణ పొందాలన్నా, నీ పిల్లల కోసం ఏమైనా చేయాలన్నా, దేవుని కోసం ఏమైనా కార్యము చేయాలన్నా ఇదే సమయము గడిపోయిన తర్వాత, మనలోంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత మనుషులు చనిపోయిన వాళ్ళ కోసము బోళ్ళు దానములు చేస్తారు, బోళ్ళు మంచి కార్యములు చేస్తారు. వాళ్ళు నరకానికి వెళ్ళేవాడు రూటు మార్చుకొని స్వర్గానికి వెళ్ళలేడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి కార్యము సమాప్తమైపోయింది. వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళాలన్నా తాను ప్రాణముతో ఉండగానే, శరీరంలో ప్రాణం ఉండగానే ఏ పనైనా జరుగుతుంది. సమాప్తమైపోయింది రక్షణ పని. ప్రైజ్ ది లార్డ్. మరి నీలో నాలో ప్రాణం ఉన్నప్పుడే మరి పశ్చాత్తాపడడానికి, మారు మనసు పొందడానికి ప్రభు అవకాశం ఇచ్చున్నాడు. మనసు మార్చుకోవడానికి, నూతన జీవితంలో ప్రభుని వెంబడించడానికి, ఆయన మాటలు వినడానికి, అర్థం చేసుకోవడానికి, దానికి తగిన రీతిలో మన యొక్క జీవితమును మార్చుకోవడానికి అవకాశము టైం అయిపోయిన తర్వాత రాదు. ప్రైజ్ ది లార్డ్. టైం అయిపోయిన తర్వాత రాదు. పరిగెడతాము, బస్సు వెనకాలే పరిగెడుతుంటాము. వాడు అద్దంలోంచి చూస్తుంటాడు డ్రైవరు, కానీ నేను ఎందుకు బ్రేక్ వేయాలి? ఆపినంతసేపు నువ్వు ఎక్కలేదు, కానీ ఇప్పుడు పరిగెడితే నేను ఆపాలా? వాడు మరీ పట్టుదలతో వెళ్ళిపోతాడు. అవునా? బస్సులు ఎక్కి వాళ్ళు నవ్వుతున్నారు. వాడు మరీ పట్టుదలతో వెళ్ళిపోతాడు. మనం వాడు వెనకాలే పరిగెడతాము, బస్సు మీద బాదుతాము. టైం అయిపోయింది అబ్బాయి, బస్సు ఆపే టైం అయిపోయింది, ఆపే టైము అయిపోయింది. ఒకసారి మరి బొబ్బుల నుంచి వస్తున్నాను, మరలా ఆ గుర్తు చేయాలని నాకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. బొబ్బుల నుంచి వస్తున్నాను, బస్సులో కూర్చున్న తర్వాత సాధారణంగా కిటికీ ప్రక్క సీటు ఉంటే అక్కడికే వెళ్ళి కూర్చుంటాం కదమ్మా, చక్కగా గాలి వేస్తుందని చెప్పి కిటికీ ప్రక్కకి వెళ్ళి కూర్చున్నాను. బాగానే ఉంది, హాయిగా ఉంది ప్రయాణం. కొంత దూరం వచ్చాము, విజయనగరం వచ్చాము. వాడు ఆపాడు బస్సు. అందరూ కూడా టీలకి టిఫిన్లకి దిగుతున్నారు. సర్లే కొంచెం కాళ్ళు సరి చేసుకుందామని చెప్పి నేను దిగాను. ఏం చేశాను, కర్చీఫ్ తీసుకెళ్ళి ఆ కిటికీ పక్క సీట్లో వేశాను. నా సీట్లో వేసి దిగాను. మళ్ళీ పైనుండి వచ్చేటప్పటికల్లా ఆ కర్చీఫ్ సీటు కిటికీ పక్కన లేదు, యువతల ప్రక్కన ఉంది. అక్కడ ఒక అతను కూర్చున్నాడు. ఏం చేస్తాను నేను? ఎరా
నేను అక్కడ కూర్చున్నాను, నా సీట్ వేసి వెళ్ళాను, అది ఇటు ఎలాగొచ్చింది ఆయన చెప్పి వాడు ఫిల్టర్ పట్టుకుని ఫైట్ చేయాలి కదా, చేస్తాము కదా. కానీ ఏం చేస్తాం, బలహీనుణ్ణి, అందులోకి ప్రభు నమ్ముకున్నాను. ఒకటి దెబ్బలాడకూడదు. బాబు నా కర్చీఫ్ అక్కడ వేసాను, లేదండి కర్చీఫ్ ఇక్కడే ఉందండి అన్నాడు. కర్చీఫ్ ఇక్కడే ఉందండి అన్నాడు. ఏం చేస్తాను, సర్లే కనీసం ఇక్కడైనా ఉంచామని చెప్పి కూర్చున్నాను, నోరు మూసుకొని కూర్చున్నాను. కానీ హృదయంలో ఒక వేదన, అయ్యో వాడికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయం వేస్తుంది నాకు. వెళుతూ ఏ ట్రాక్టర్ కానీ, ఏ ట్రక్ కానీ, ఏ బస్సు కానీ సైడ్ నుండి తగిలి ఏమైనా ప్రమాదం అవుతుందేమో ప్రభువా, అటువంటి స్థితి రాకుండా కాపాడమని నేను ప్రార్థన చేశాను. కానీ ప్రభు వింటాడు ప్రార్థనే కాదు, నీ హృదయంలో నువ్వు ఏమి బాధ, నువ్వు దేవుని బిడ్డవైతే గుర్తుపెట్టుకోండి, దేవుని సంకల్పము చొప్పున నువ్వు పిలువబడిన వారవైతే, రోమా 8:28-29, ఆయన దేవుని ప్రేమించే వారికి, ఐ ట్రస్ట్ దట్ వర్డ్, దేవుని ప్రేమించే వారికి. నువ్వేదో గొప్ప కార్యములు చేయక్కర్లేదు, దేవుని ప్రేమించాలి, నువ్వు దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. ప్రైజ్ ది లార్డ్. వచ్చింది బస్సు, మధురవాడ దగ్గర ఆగింది, మరలా బయలుదేరిపోయింది. పాపం అతను మధురవాడలో దిగాలంట, గబగబా పరిగెత్తుకుని వెళ్ళాడు. అప్పుడే బస్సు బయలుదేరింది. ఏమండి ఆపండి ఇక్కడ దిగాలన్నాడు. ఆపాము, ఇంక మరి ఎక్కడ ఆగదు, కాంప్లెక్స్లోనే ఆగుతుంది అన్నాడు. డ్రైవర్ చెప్పాడు, ఇక్కడ ఆపాను, ఇంక మరి ఆగదు, కాంప్లెక్స్లోనే ఆగుతుంది అన్నాడు. మధురవాడలో దిగవలసిన వ్యక్తి ముందే అటెంటివ్గా ఉంటే దిగును కదా. అక్కడి నుంచి మరలా కాంప్లెక్స్ వరకు వచ్చి అక్కడి నుంచి మరలా తిరిగి వెళ్ళాడు. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే, నువ్వు నిజంగా ప్రభుని ప్రేమించినట్లయితే, నీ హృదయంలో ఎలాంటి బాధ, ఎలాంటి నొప్పి ఎవరు క్రియేట్ చేసినా సరే ఆయన వచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే జీవితంలో చూశాను, అహరోను, మిరియాము, ఎరా నీకు ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపోవడమేనా, ఇష్టం వచ్చిన పెళ్లి చేసేసుకోవడమేనా, మాకు చెప్పక్కర్లేదా, పెద్దోళ్ళం ఉన్నాం అని వాళ్ళు నిలదీసినందుకు గాను ఆయన దిగిపోయాడు కిందకి. ఏమిటి మాట్లాడుతున్నారు మీరు, నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యము. మోషే లాంటి సాత్వికుడు భూమి మీద ఇంకొకడు లేడు. కమాన్ పదండి, గేట్ దగ్గరకు వచ్చాడు. మీరు అందరూ కూడా వచ్చారు. నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యము. ఓహ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్, బికాస్ మోషే దేవునికి భయపడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దేవునికి భయపడేవాడు అయితే, దేవుని ఘనపరిచేవాడు అయితే, ఆయన మాటలు విందాము, ఆయన మాటలు గౌరవిద్దాము, మాటలు మనలో జీర్ణింపజేసుకుందాము, మాటల ప్రకారంగా మనకి ఆత్మీయ జీవితం కట్టుకుందాము. ప్రతి సంవత్సరం 7 మాటలు ధ్యానిస్తూ ఉంటారు. కొత్త ప్రసంగికులు మా సంఘానికి వచ్చి మాట్లాడాలి. మంచి ఉద్దేశమే, ప్రసంగికులు బాగా మాట్లాడతారు, దేవుడు బాగా మాట్లాడతాడు. కానీ మనమే ఎలాంటి చెవులు కలిగి ఉన్నాము? 2 చెవులు ఇచ్చాడు మరి దేవుడు. ఒక చెవి ఇచ్చుంటే బాగుండేమో. 2 చెవులు ఇచ్చాడు, ఇటు నుండి వెళ్ళిపోతున్నాయి, ఇటు నుండి వచ్చి ఇటు నుండి వెళ్ళిపోతున్నాయి. కానీ దేవుడు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే 2 చెవులతో విని, అంటే డబల్ విని సింగిల్ మాట్లాడతామని ఆయన ఉద్దేశం. డబల్ 2 విని ఒకంత మాట్లాడతామని ఆయన ఉద్దేశం. 2 చెవులు 1 నోరు ఇచ్చాడు. కానీ మనము 2 మాట్లాడతాము, ఒకంతే వింటాము. ప్రియమైన దేవుని సంగమా, వాక్యం యథార్థమైంది. ప్రతి పాయింట్ కూడా ఆయనకు ఉద్దేశంతో మాట్లాడాడు. ఓకే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నాడు. ఎవరిని? బాధించబడే వాళ్ళ కోసము ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలు ఆయన బాధ పెట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. మనమైతే మన ఇంట్లో వాళ్ళ కోసం, మన పిల్లలు, మన మనవల కోసమే ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ యేసయ్య ఆయన బాధ పెట్టే వారి కోసము ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే మనల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి ప్రార్థన చెయ్యము. ఒకవేళ చేసినా వాళ్ళు పాఠం నేర్చుకోవాలని ప్రార్థన చేస్తాం.
వాళ్ళు లెసన్ నేర్చుకోవాలని ప్రార్థన చేస్తాము. కానీ యేసు యొక్క ప్రార్థన, వాళ్ళని క్షమించు ప్రభువా, వాళ్ళని శిక్షించొద్దు. రెండవదిగా ఆయన చెప్పాడు, ఈరోజు నువ్వు నాతో ఉంటావు. దొంగతో చెప్పాడు. మూడవదిగా చెప్పాడు, ఉమెన్ హోల్డ్ దై సన్, అమ్మ ఇదిగో నీ కుమారుడు. నాలుగోది చెప్పాడు, మై గాడ్ మై గాడ్, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. మానవ రీతిగా ఉన్నాడు కనుక ఐ థర్స్ట్, నాకు దాహం వేస్తుంది అన్నాడు. ఆరోదిగా ఇట్ ఈస్ ఫినిష్డ్, ద వర్క్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ఫినిష్డ్, రక్షణ పని పూర్తి అయిపోయింది, నాకు అప్పగించిన పని పూర్తి చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. నా యొక్క ఆత్మను నీకు అప్పగిస్తున్నాను తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి మట్టల ఆదివారమే కాదు, యేసు ప్రభు పుట్టినప్పటి నుండి కూడా అనేకమైన కార్యముల ద్వారా, అనేకమైన సంఘటనల ద్వారా మానవాళికి ఆయన నేర్పిస్తూనే ఉన్నాడు, నేర్పిస్తూనే ఉంటాడు. ఏమిటి కారణము? మనము మరలా ఆయన రాజ్యానికి వెళ్ళాలని, పోగొట్టుకున్న సంబంధమును మరలా మనము రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. పోగొట్టుకున్న తండ్రితో పోగొట్టుకున్న సంబంధము మరలా మనము ఐక్యపరచుకోవాలని, మనము తెచ్చుకోవాలని, తండ్రితో మనం ఏకం అవ్వాలని. మనలో నాసికారంధ్రంలో ఆయన జీవవాయువు ఊదాడు, నరుడు జీవాత్మయ్యాడు. అప్పటి నుంచి ఈ యొక్క ఆత్మ పరమాత్మను వెతుకుతూ ఉంటుంది. పరమాత్మ ఏ రూపంలో ఉంటాడని వెతుకుతూ ఉంటుంది. కనబడిన బొమ్మనెల్ల, కనబడిన వస్తువునెల్ల మొక్కుతున్నాడు, కానీ జీవము గల దేవుడు, నిజమైన దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు కనుక తన యొక్క ఏకైక కుమారుని భూమి మీదకి పంపించాడు. ఆ యొక్క ఏకైక కుమారుని శిక్షించడం ద్వారా, మీ యొక్క నా యొక్క అందరి యొక్క పాపములు ఆయన మీద వేయడం ద్వారా ఆయన మాత్రమే మోయగలడని ఆయన సొంత కుమారునికి ఆ యొక్క బాధ్యత అప్పగించాడు. అప్పగింపబడిన బాధ్యత ఆయన నెరవేర్చి ఉన్నాడు. మరి ఈ దినమున ఉన్న మీరు, నేను, నాకు ప్రతి ఒక్కరికి ఉన్న నిరీక్షణ ఒకటే, యేసు ప్రభుని ఏ విధంగా అయితే లేపి ఉన్నాడో మూడవ దినమున ఆయనలో శ్రమ పడినట్లయితే, ఆయనను అంగీకరించి ఆయనలో జీవించి ఆయనలో నీవు శ్రమ పడినట్లయితే ఆయనతో పాటు మనం లేపబడతాము. ఆయన పక్షమును సంతోషిస్తాము, ఆనందిస్తాము. కానీ శ్రమపడడం ఇష్టం లేదు, బాధపడడం ఇష్టం లేదు, క్రీస్తు పక్షమున శ్రమపడ్డము అస్సలు ఇష్టం లేదు. కానీ అలాంటప్పుడు ఆయన పక్షమున లేపబడాలి అంటే ఆయన పక్షం మనం శ్రమపడ్డం నేర్చుకుందాము. వింటున్న మనకందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.